ఈ రాష్ట్రంలో అప్రకటితమైనటువంటి అత్యవసర పరిస్థితి కొనసాగుతున్నట్లుగా ఉంది. అతి హేయమైనటువంటి చర్యలు అనేకం జరుగుతూ ఉన్నాయి. నిన్న కడపలో జరుగుతున్నటువంటి జడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి గౌరవనీయులు రమేష్ యాదవ్ బీసీసీఎల్ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వారిని రామలింగారెడ్డిని దౌర్జన్యంగా కర్రలతో రాడ్లతో వాళ్ళ మీద దాడి చేయడం అనేటటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దౌర్జన్యకరమైనటువంటి సంఘటనలన్నింటినీ కూడా ప్రజాస్వామ్యాన్ని కారాసేటటువంటి విధంగా ఎన్నికల నియమావళిని అనుసరించి నడిచేటటువంటి దానికి కూడా విఘాతం కల్పించేటటువంటి విధంగా కూటమి ప్రభుత్వం అడ్డంకులు కల్పించడంతో పాటు పోలీసు వారితో కూడా జులిపేటటువంటి విధంగా వ్యవహరించడం అనేటటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్నగాక మొన్న జరిగింది ఇక్కడ కొండేపిలో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కూడా ఎన్నికల్లో నామినేషన్ వేసిన తర్వాత నామినేషన్ వేసినటువంటి విత్డ్రా చేసుకోకుండా ఉన్నటువంటి మేరీ అనేటటువంటి మహిళా సర్పంచ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కూడా ఆమె లేకుండానే మరి వాళ్ళు ఆమె విత్డ్రా చేసుకున్నట్లు యునానిమస్గా అనౌన్స్ చేయడం అనేటటువంటి దాన్ని ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి అప్రజాస్వామికమైనటువంటి సంఘటనలన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, ఖండిస్తున్నాం.